ఈ మధ్యన భారతి నాకు సొత్తు కావాలి బాగా అడిగాడు వినోద్ నన్ను వద్దులే ఊకు. ఇంకోటి ఈరోజు గాలి పటాకాలు అయితే మాత్రం దండిగా ఎగరేసారు. కాకపోతే అది కెమెరాలో కనిపించవు. మా పాప అయితే అవుతుంది చూసి ఎంత సంబరం పడుతున్నా. ఆయన గాలిపట మేడ వచ్చేది ఇది ఇద్దా చూపిత్తురా ఆడున్నదమ్మా మనం ఎగరేద్దామా యా ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే టైం అయితే మాత్రానికి ప్రస్తుతానికి 7:10 అయిందనమాట. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా అసలుకి ఈరోజు అయితే పొద్దున్నే 7 కల్లా 6 కల్లా ఇంకా తెల్లగా ఏదనమాట. ఈ పొద్దుతే మాడ ముచ్చుకొని ఉన్నది. వాన పడుతుందో లేదో తెలియదు కానీ మాడం అయితే ఫుల్ ముచ్చుకొని ఉన్నది. ఇంకా ఈరోజైతే వంట అయితే నేనైతే టమాటా చారు చేస్తున్నాను అనమాట. మా పాప ఐరా మక్కం కడుక్కో అంటే వద్దు అనుకోసానంటది. ఇప్పుడుగా అమ్మ నేను మక్కం కడుక్కునేనని నాకు చూపిస్తున్నది. వచ్చి మక్కం కడుక్కుంటువే ఇట్లైనా మక్కం కడుక్కునేది నీట్గా కడుక్కున్నాను. ఇంక ఇట్లా కాదు నెత్తికి నూనె వేసాను మక్కం కడుగుతాంటారు అంటే రానే నువ్వని మక్కం కడుక్కో అంటే అట్టే ఎట్టు కడుక్కొని వచ్చేదిగా అట్లనే కడుక్కునేది. నీట్గా కడుక్కొని రా చిన్న మా అమ్మ అంటదట. బూ వంట చేస్తాం పమ్మ అవ్వ పని పోతుంది వద్దా ఇట్లా ఉందమ్మా వంట. బూ తినవా మరి నువ్వు తినవా? పప్పు తింటావా? ఏమొద్దా బూ చేస్తాం పామ అవ్వ. అయితే టమాటా పండ్లు అయితే తీసుకొని వచ్చిందనమాట. ఇంకా మా టమాటా చారు అయితే చేస్తాను తొందర పని పోతుంది అత్త. సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఫుల్ వానమాడం అయితే అయిందనమాట. సో వాన పడిన కూడా పడవచ్చు. వాతావరణం అయితే భలే ఉండదు పైన, అందుకే మిద్ది పైకి ఎక్కామే. మబ్బులు నల్లగా ఇదే వాన అయితే పడచ్చు. ఇంకోటి ఈరోజు గాలి పటాకాలు అయితే మాత్రం దండిగా ఎగరేసారు. కాకపోతే అది కెమెరాలో కనిపించవు. మా పాప అయితే అవుతుంది చూసి ఎంత సంబరం పడుతున్నా. ఆయన గాలిపట మేడ వచ్చేది ఇది ఇద్దా చూపిత్తురా ఆడున్నదమ్మా మనం ఎగరేద్దామా. యమునూరులో ఉన్నప్పుడు మామూలు న్యూస్ పేపర్ కి దారం కట్టి ఇస్తుంటాం అనమాట. దాన్ని పట్టుకొని ఉరుకుతుండే గా అనికొచ్చేదని. ఎన్నొచ్చేవైనా అస్సలు ఒక్కటిగానే ఫస్ట్ లా బాగుంటుండే నా చిన్నప్పుడు. తర్వాత మొత్తానికి లేనట్టాయా ఇప్పుడు వచ్చే ఫ్రెండ్స్ మళ్ళీ ఈ మధ్యన ఎగరేస్తున్నారుగా. ఇటు నుంచి కానీ వస్తారు ఈడోటి ఉండదు కదా, ఇట్లే వస్తాడు చూడండి. ఇవన్నీ అవే చూడండి చిన్న సుక్కలు కనపడైతే. ఇంతకు ముందు ఇంకా ఎందుకు ఉంటుండే ఫ్రెండ్స్ ఫస్ట్లోనా. ఇప్పుడు మేలండి ఇంకా మధ్యన పూర్తిగా బంద్ అయింది. ఈ మధ్యన మరి ఇట్లా సూపర్ కింద ఉన్నాయి చిన్న చిన్నవి. కూడా యాది ఉత్త పేపర్ కలర్లు వచ్చేటివి అమ్ముతుండ్రు అనమాట. అది తెచ్చుకుంటుండే కానీ ఎగరేసాక నాకు వస్తలేకుంటుండే. అంతలోంచి మా ఇంటి కొట్టం కాబట్టి ఇట్లా ఎగరేనికే రాలేకుంటుండే మాకు. ఇప్పుడు మనం కానీ ఎగరేస్తే గడి చెట్టు ఉండదు చూడే, గా చెట్టుకి దారం తగలుకుంటుంది ఫ్రెండ్స్. బొజ్జు దిగుతుంది కదా గాలిపటం ఎగరేసిన తర్వాత దారం వాటికి ఇరుక్కుంటది. ఇంకా పటాకిని దింపినికి రాదు. ఇంకా ఎంతసేపు చెంపాల్సిందే. అరే ఎన్నొచ్చేవి గాలి పటాకులు అన్ను కాదు ఎన్నొచ్చేవి ఎంచుగా పొద్దున ఇది అమ్మది ఇది అవ్వది అంటున్నది. ఏడది అమ్మది అయినది భారతి కాదు ఫస్ట్ హారతి అను. హారతి ఆడతకొచ్చుగా అది పిలి వస్తుంది కింద ఉన్నది. పిలి కింద ఉన్నది పిల్లలు ఆరతి అను పిలి. ఇప్పుడు నా పేరు పలుకుతున్నది మా పాప భారతి అంటున్నది అనమాట. మా పాప పేరు భారతి ఆరతి భారతి అంతే. ఇంకా భారతి
పలుకుతున్నది అబ్బా మా పేర్లు అయితే. బేబీ మనం ఒకటి ఎగిరేస్తుంటాం కదా బేబీ. నీకు వస్తుందంటే చెప్పు, నాకైతే రాజుడు వినోద్. ఎగిరేస్తాం కానీ కాక గజానికి తట్టుకుంటుంది, దారం తట్టుకుంటుంది. ఎక్కేటప్పుడే ఎక్కుతుంది, దింపేటప్పుడు రాదా అంటాను. పోతే పోను అనుకుంటే ఎగిరేయాలి. వద్దులే ఏంటి కూకే, పాప కోసమే కదా, పాపకి న్యూస్ పేపర్ దారం కట్టేసి ఆ అమ్మ ఆడుకుంటుంది బంగారు లెక్క అనాయిరా. ఎట్లా ఎగిరేసావు నువ్వు? అట్లా ఎగిరేసావా? అంత పైకి పోదు. హాయ్ చెప్పు. హాయ్. సో డబ్బులు ఉన్నప్పుడు అయితే మొత్తానికి ఇట్లాంటిదే తెస్తుంటే. సో ఇప్పుడు నూనె అయిపోయేదని పొద్దున్న నుంచి చెప్తున్నది భారతి. సో ఇప్పుడు పోయి నూనె తీసుకొని రావాలి ఫ్రెండ్స్. ఆ డబ్బా తీసుకురాలేము కానీ ఎంతో కొంత తీసుకొని రావాలి పోయి. సో ఒకేసారి దండి కొనుకొచ్చుకునేది మేలు. అయినా మనం లీటర్ ప్యాకెట్ తీసుకుంటాం కానీ దాంట్లో 750 ml ఏమో ఉంటుంది అంతే, తక్కువ వస్తుంది. లీటర్ రాదు కరెక్ట్. తెస్తావా? ఇప్పుడు పోతావా? అంచుకరే పోతావా? అవుతుంది కదా అని నాను. అవుతుంది కదా, కాదు అయ్యేదేమో ఆనబడతాదేమో అనుకుంటున్నా. పడితే ఎక్కడికంటే మధ్యన మధ్య నిరుక్కుంటాం. ఊకేంటి లేకపోసేపు సూతంలో ఇంకా మాసర్ వరకు టైం అది కదా. ఇప్పుడేం చేసి మాసరిక లేంది. సరేలే అడవేం అయ్యేది కానీ నాకేం ఇప్పుడు అప్పుడే పడతావు అనిపించట్లేదు. తొందరగా లోపల ఉన్నప్పుడే సునుకులు పడే. సో ఈ మధ్యన భారతి నాకు సొత్తు కావాలి బాగా అడిగాడు వినోద్ నన్ను. వద్దులే ఊకుండు అంటే నన్ను ఏదో బాధ పెట్టి టైప్ అడగలేదు అనుకోండి. అట్లా తాను బాధపడుతూ అని అనమాట. ఎక్కడైనా పోయినప్పుడు చూద్దాం ఎవరినన్నా. సో మరి ఎవరన్నా ఏమన్నా నిండ్రో నాకేం తెలియదు. సో నేనేం కావాలని వాటిని లేకుండా చేస్తాను ఫ్రెండ్స్. చెప్పండి, కావాలని వాటిని కుదిపెట్టాలని అని అనుకుంటాను. లేకపోతే మరి పరిస్థితులు అన్నీ సరే నీకు తెలియదు. ఇప్పుడు డబ్బులు ఉండే కానీ అవ్వట్లేదా? నన్ను కూడా ఏమో వినదు. కొంతమంది ఎక్కడ పోయినప్పుడు అవి ఉండే కదా ఇవి ఉండే కదా నీ వద్ద వాళ్ళ పని అని అంటారు. అట్టే బాధ అవుతుంది అన్నప్పుడు కూడా వాళ్ళకి సమాధానం వెనకనే చెప్తా. నా సంసారం నాకు తెలుసు. ఇప్పుడు మీ సంసారం మీకు వస్తే మీరు ఎట్లా చేసుకుంటారో నా సంసారం బట్టి నేను పెట్టుకునే ఒత్తు పెట్టడం అనికేసి అని చెప్తుంది. మళ్ళీ అంటే బాధ అవుతుంది అనమాట. కాకపోతే అందరికి సమాధానం చెప్తానులే. నేను ఎప్పుడు తగ్గింది పనే అది బేబీ. 24 గంటలు నొప్పించేకి కొంతమంది అదే రాక్షసానందం పొందుతుంటారు. సో భారతి అంటేనే నేను ఏదో అంటున్నాను కదా, నాకు లోపల ఎప్పటి నుంచో ఆలోచన ఉంది ఫ్రెండ్స్. తీసుకురావాలి ఒకటి ఎట్లా కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేసేలోపే వచ్చి ఇప్పుడు నాకు కావాలనేటట్ట కూర్చున్నప్పుడు ఏం చేయలేము కొన్నిసార్లు సమస్యలు. సో ఏమోనండి, డబ్బును చూసి జాగ్రత్తగా డబ్బుని ఒక మెడిసిన్ లాగా వాడాలి ఫ్రెండ్స్. ఎప్పుడు అవసరమో అప్పుడే బాడీలో పంపిస్తాం చెప్పి మందు. అట్లా ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఖర్చు చేయాలి డబ్బు. లేదంటే మనిషిని ఊరేసుకొని చచ్చిపోయేటట్టు కూడా చేసేకి ఏదే మాత్రం వెనకాడదు. సో డబ్బులు ఉన్నప్పుడు అందరు మంచి వాళ్ళే ఫ్రెండ్స్. డబ్బులు అయిపోయినాక అందరు చెడ్డోళ్ళే. డబ్బులు అయిపోయినాక పరిస్థితులు ఇట్లా ఉండవు ఫ్రెండ్స్. డబ్బులు నుంచి అందరు మంచిగా ఏరా తమ్ముడు అంటుంటారు, ఏరా అన్నయ్య అంటుంటారు. డబ్బులు అయిపోయినాక వస్తాయి అసలు సిసలు అయితే అన్నొద్దమ్మా ఫస్ట్ ఇచ్చి మాట్లాడంటారు. అంటే అంతే, ఎవరు పరిస్థితులు తగ్గట్టు వాళ్ళు మూవ్ అవుతుంటారో మాట్లాడుతుంటారు అనుకోండి. మరి నన్ను పోయి నేను తీసుకొస్తుంటే బాబు ఏం కాదు తొందరగా వేస్తాను. మరి వెనకేసే కొద్ది అట్లా అవుతుంది. మరి చలో పాప ఏడుస్తున్నట్టు ఈ పాప సంబరం పడుతుంది. కొద్దిసేపు ఉండాల్సింది ఆ పటాకి. పొద్దున్న నుంచి ఉన్నాను పొద్దున కానీ పైకి ఎక్కింటే ఏటివి అవి? గాలి పటాకం పటాకు అను పటాకను అడదండి అవే అత్తే. పటాకు అంటే మరి ఎవరన్నా అంటారు అది గాలిపటము. మమ్మ పటాకి 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 అంటుంటుంది. పటాక్ అంటే మరి బాణాలు అనుకుంటారు కొంతమంది. బాణాలని మనం డిమ్మీలు అంటుంటుంది. ఏదో ఫ్రెండ్స్ ఒక్కో రోజు గురించి మాట్లాడతాం ఒకటే దాన్ని. చలో పాప లేచంట మరి కింద బాను మరుకైనా. సో కొంగ డాడీ కొంగ డాడీ
నీలం కలర్ ఎవరన్నా ఈ ఏరియా పిల్లలా? ఒంటికొమ్మ పటాకు. ఇక్కడ తిరుగు. ఒంటికొమ్మ పటాక మరి అది ఒంటికొమ్మ పటాకు కాదా? అంటే ఏం ఒంటికొమ్మ? కొమ్మోటి ఇట్లా ఉంటది ఇంకా నిలువ అంటే ఇట్లా అది లెక్కలే తీసుకొని ఒక కొమ్ము ఉండేది బట్టి ఒంటికొమ్మ పటాకు. 5 కొమ్మల పటాకు, 10 కొమ్మల పటాకు. పటాకు కాదు విన్నది, పటాకి. పటాకు కాదు, పటాకీ కాదు, అది గాలిపటమని కామెంట్ చేస్తారు. అప్పుడే ఎవరెవరు చిన్నప్పటి నుంచి అనింది ఇంక అట్లే. అవునా? దాని తోక పట్టుకోప ఇంటికి పోతావు డాడీ. ఆ గాలి పటకంతో పాటు కిందికి వస్తారు. నన్ను ఎక్కుకొని వేయ పటాకు ఉన్నది. ఏడు అనుకునేవా ఎప్పుడైనా పెద్ద పటాకుని పట్టుకునేవా ఎగ్గుకొని పోతుంటుంది మంచినే. చూసాను అనుకునేవా అలా. ఇప్పుడు మనకి చిన్నకి గాని వస్తావు కదా గాలిపటాలు, నన్ను చేయడమే అట్లా చేస్తుంటే అది పైకి పోయినాక ఇంకెంత చిన్నకి గాని వస్తుంది. ఆడ కనిపిస్తా చిన్నది ఉండదు ఆడ. అవి ఎంత పెద్దగా ఉంటావు అనుకునేవి నీకు ఇట్లా చిన్నకి గాని వస్తాయి. ఎబ్రి ఎత్తుంటుంది ఒకటి కనీసం. ఆడే ఎగరేసుకుంటే అట్లే ఉంటారా ఏమిటికన్నా కట్టిపోతారా? ఓపిక వాళ్ళు అట్లా ఇగ్గలాడుకుంటే ఇంకో దాన్ని కట్ చేయాలని దండలాడుతుంటారు. ఓపిక ఇంకా అంత 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 అవసరం లేదు. నా సాటిస్ఫాక్షన్ కోసం ఎగిరేయాలనుకున్న వాళ్ళు ఎగిరేసి కొంచెం ఇట్లా అనుకుంటుంటారు. ఇంకా లేదంటే గట్ల దానికి ఏమైనా కట్టిపోతుంటారు కదా. తెంపుతారా వాటిని? తోకలకి బ్లేడ్లు కట్టింటారు. అప్పుడు ఫుల్ ఆడుతుంటారు బేబీ. నీకు ఒక్క పరాన్ని ఎగిరేసింటి అంత పైకి. నీకు పచ్చి నిజం చెప్పరా, నీకు రాదా? నేను 10 గాలిపటాలు తయారు చేస్తే దాంట్లో ఒకటో లేదో రెండో ఎక్కుతుండే. నువ్వే తయారు చేసుకుంటావే? చిన్నగా తయారు చేస్తుంటే కదా ఎంత ఎత్తు గంత ఎత్తు పోతున్నావు అంతే. ఇంకోటి అన్నిటికంటే పెద్ద చెప్పనా, నా దగ్గర దారం కొనుక్కొచ్చే డబ్బులు ఉంటుండలేదు. ఏం చేస్తుంటే తెలుసా, సిమెంట్ గోతాలు వస్తాయి కదా, సిమెంట్ గోతాల్లో దారాలు విడిదీసి అట్లా గొంటేస్తుంటే వాటిని డబల్ గొంటేస్తుంటే అదే దారం. తెగిపోతలేకుండా తెగిపోతావి. నన్ను చేసుకునేదే చిన్న పటాకులు కదా, ఉన్నంత వరకు ఉంటేనే తెగిపోతుండే. ఇంకోటి బట్టలు కుట్టే మిషన్ ఉంటది కదా, ఆ దారం ఉంటది కదా, ఆ దారం తెచ్చి 3 ఫారాలు 2 ఫారాలు వేస్తుంది. మా పాప ఇంక పొద్దుల్లి వీటితోనే సంబరం పడుతున్నది. ఇంకా అయిరా పటాను విను. పటాకు అను, పటాకు అను అనైరా డాడీ. అయిరా పటాకు పటాకు ఎన్నోలా అమ్ముతుండ్రు కావచ్చురా. దీని అమ్ముతుంటారు ఎన్నోలా. పటాకు కొనుక్కునే పెద్ద సమస్య కదా, దారం కావాలా? వద్దులే పోయి. మనం ఒకటి డాడీ అండి వద్దా కింది వెదాం రండి. ఐరా కింది వెదాం రా. ఏమి మా పాప చూడండి దాంట్లో కుర్జీలో నీళ్ళు ఆగేవానికి అసలు నీళ్ళు చల్లు అని చెప్తున్నది. అమ్మోటి నువ్వు ఒకటి అంటే మరి ఏమి మీ ఆయన ఒకటి చల్లితే చాలు కదా. నేను కన్నీ నువ్వుకేం తెలుసా, అదంతా పాకర పట్టిండే. మొన్న వచ్చి అంత కన్నీ నూకుతి పోయిరా నువ్వు. కున్నాళ్ళు అట్లే పోవు, దాంట్లో పోతే వేయద్దు, ఇరిగిపోతాయి, అతుక్కొని పోతాయి. ఫస్ట్ లో ఈ కుర్జీలు ఎంత ఎర్రగా మెరుగున్ రెడ్ కలర్ లో కొత్తగా ఎర్రగా మెరుగున్ రెడ్ కలర్. ఇంట్లో గడిపినాక అప్పుడు ఆగడమైంది. అవి బాగాలే ఉండే, మేలు 4 కుర్జీలు 4 కాళ్ళ కుర్జీల కంటే ఇవి మేలు. అంటే మేము వాడిన వరకు చెప్తున్నాం అనమాట. బాగుంది, బాగా వచ్చాయి. పాపకి ఒక సూది వేసిరి, పెండిగుంటే చేతికి వేసారా.
ఇప్పుడే పోయాను. ఇప్పుడే ఆశా వర్కర్ ఫోన్ చేసింది అనమాట, పాపకు సూది వేస్తాం రండి, పెండింగ్ ఉన్నది కదా ఒకటి అనుకేసాను. మందు లేకుంటే వేయలేదనమాట ఇంతకు ముందు. ఈరోజు పోయి వేయించుకొని వస్తే పాపకి చేతికి సూది, చేతికి చేతిది కదా, కాలు సంవత్సరంన్నర సూది. మరి సంవత్సరంన్నర అంటే ఇంకా దగ్గరకు వచ్చి చాలా లేట్ అయిపడి పాపకి సూదులో ఏమో మొత్తానికి కంప్లీట్ అయ్యి హ్యాపీ. మా గ్లోరీ అయితే చిన్న ఐర పాప కోసం గాలిపటం కడుతున్నది చూడాడు, ఎంత పెద్ద గాలిపటం. ఇంతసేపు మిద్ది పైన మనం ఎట్లా సతాయించదు అట్లా సతాయిస్తుంది. ఉత్త దారంకు కట్టి గ్లోరీ అట్లా చేసినా ఎగురుతుంది కానీ అది న్యూస్ పేపర్ తో ఆడాడే కట్టించిగా. Much later. యా ఏమి ఎగరేస్తారు ఇప్పుడు? ఎన్ని లీటర్లు అది నూనె? ఆడ తీసివే గాలికి బాగాలేదు, అట్లా పెట్టుకొని వచ్చావే. జాగ్రత్తగా తీసుకొని పాప కోసం అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దారం కూడా తెచ్చాడా? మరి అట్లే చేస్తా ఉత్త పటాగా వేసుకున్నా. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్, కాకపోతే నాకు చేసినవి ఎక్కువ, అదే వచ్చింది నాకు బాధ. ఎక్కువ రావాలి. ఇదేమో సూతం మరి వాళ్ళే చేసారా. ఇక నీకేమమ్మా ఎక్కిద్దామా? చేనులో పోదాంపా. యాషన్లో పోతావు? పక్కన యాటి పోతావురా ఊక్కుండు. మరి ఇది ఎక్కిస్తే పాతది పటాకు దాని మీద పోతావు. ఒకటి ఎక్కుంటే ఇంకోటి ఉంటుందని ఇది తీసుకొస్తుంది. చాలా తక్కువ, మా ఈడే కొంచెం ఎక్కువ అమ్ముతుండ్రు అప్పుడు. రెండులో చాలా తక్కువ రేట్ ఎక్కుతుంది. ట్యాంక్ మీద పదమ్మా, ఎక్కియచ్చు చూడు, ఏం కాదు. ఇంకేంటి తెస్తాం, ఇంకా అడే కట్టేసిరా అంతే. ఏమో వినకు, ఒక్కొక్కసారి చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు అటు పోతా వినోద్, నాన్న వస్తాను ఉండు, మీ అమ్మలు రాని పాప నాడు ఇచ్చి వస్తాను. ఇప్పుడు అవకాడు పైకి ఇప్పుడు ఆ పాప ఊకుంటుందా? ఓ సరే పో. ఇప్పుడు వినోద్ పైకి పోయి ఆ పటాక్ అనేది ఎగరేసిన తర్వాత, అంటే ఇప్పుడు ట్యాంక్ మీద ఎగరేస్తాడు అనమాట. ఇంటి పైన ఎగరేస్తే అవి చెట్లు ఉన్నాయి కదా కిందికి, అవి లెక్కి ఇరుక్కుంటుంది దారం అనుకశానని పైకి ట్యాంక్ పైకి ఎక్కి గాలిపటం అయితే ఎగరేస్తున్నాడు. ఎప్పుడు ఎగరేలేదు, కాకపోతే సుతం ఎగరేస్తాను కదా, అతను ఆత్రం దూలేకపోతున్నాను. మరే ఏం చేస్తున్నావు? ఇటుకురా. ఏం చేస్తావో ఏం లేదో వినోద్. ఏడుతున్నది దాంట్లో, ఏడుతున్నా. అయ్యో ఏమి నోటి తెచ్చివే ఏంటిది? ఐరా దారం అను, ఐరా దారం. ఈడే పెట్టేది లేదా దారం ఎట్లా కట్టుకుంటావు? పైకి వస్తావా? ఇప్పుడు ఆ పిల్లని అమ్మడు వస్తుంది, ఏమన్నా చేసుకున్నా నానైతే పైకి రాని చూడండి. వాళ్ళు మీ అమ్మలు వచ్చినాకైతే నన్ను ఇంకా ఈ పాపడాన్ని పట్టించి వస్తుండే. ఈ అమ్మోటి ఏడదైరా దాము అమ్మ కిందదే
సో ఎస్ ఫ్రెండ్స్, మేమైతే కనుక ఇప్పుడు మా ఇంటి ఎదురుకుంటే మిద్దు మీద ట్యాంక్ మీద ఉన్నాం అనమాట. సో దీని మీదకైతే మేము ఎక్కి మా పల్లె వినపడుగు నాకు తెలుసు, మా పల్లె చూద్దాం రండి అని ఒక వీడియో చేసామన్నమాట ఫస్ట్లో. అప్పుడు ఎక్కిందే మళ్ళీ ఇప్పుడు. సో మొత్తానికైతే మేము అనుకున్నట్టు గాలిపటం అయితే ఎక్కించామన్నమాట. సో మా గాలిపటం అయితే ఆడుందంటే ఆడుంది ఫ్రెండ్స్, అది బాలే గోదావరి దారి మీద ఉందని. సో ఎక్కాం మళ్ళీ ఒకసారి మా ఊరు చూడండి పైనుంచి. చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే పచ్చగా. ఇదంతా ఇక్కడ పొలాలు అనమాట. ఇంక ఇవన్నీ ఇక్కడ నుంచి మాత్రమే ఇగో ఇండ్లు. ఆయమ్మ చూడు దారం పట్టుకునేదిగా. వెరీ గుడ్. సో ఇది మా ఊరు వచ్చేసి పైనుంచి ట్యాంక్ వ్యూ అయితే. అవి మా ఇల్లు, అది మా ఇన్నదే, అది నాది. భారతి ఆడు వంట చేస్తుంది. ఇంకా అమ్మాయిగా నాకు తెలిసి వినపడదు నీ మాటలు. నా మాటలు కూడా గాలికి ఏమేమో డౌటే. వినపడదులే బేబీ. పాపిడ నా కాళ్ళ కాడ ఉండదుగా. గాలిపటం మాకే కనపడినంత పై పోయింది ఫ్రెండ్స్. ఇది మాకు కనపడినంత పైన పోయింది. ఆడ చిక్కుకి కనపడి వచ్చేది మందే చూడండి. దాంతోపాటు ఇగో ఇక్కడ ఏం కనపడట్లేదు, కిందే బాగా కనపడ మన ఇంటి మీద నుంచి బాబీ. ఆడగట్టేనమ్మా. ఏం కనపడట్లేదు దీంట్లో. ఏమికే పటాకి ఆడదు వినా, పటాకి ఆడదా? ఏడో తను కనిపిస్తే ఐరాకి ఎంత సంబరం అయితే చూడే. కనిపిస్తుంది. సో
లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. పడచ్చు, ఇవాళ రాత్రి పడితే పడచ్చు వాన. మరి ఇప్పటి నుంచే పడుతుందా లేకుంటే చూడాల.